ప్రచండ, మరీ భయంకరమైనది, అనగా తీవ్రమైనది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క కనబడే రూపం సందర్భాన్ని బట్టి మారుతుంది. ప్రళయ సందర్భంలో ప్రచండంగాను, సృష్టి సందర్భంలో ప్రసన్నంగానూ ఉంటుంది. అమ్మవారు కర్మఫల స్వరూపిణి. తప్పు శిక్ష పెద్దగా ఉంటుందని తెలిస్తే తప్పులు చేయడానికి భయపడతారు. అందుకే అమ్మవారు ఈ విషయములో ప్రచండంగా ఉంటుంది. యావత్ సృష్టి అమ్మ శాసనాల ప్రకారం జరుగుతుంది. 14 లోకాలలో ఎక్కడైనా దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులలో ఎవరైనా 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి అయినా ఆవిడ ఇచ్చిన సృష్టి శాసనాలను మీరడానికి కుదరదు. ఈ శాసనాలకు అతీతులు కావాలంటే అద్వైత బ్రహ్మస్థాయికి చేరుకుని ముముక్షువులవ్వాలి. అంటే కర్మచక్రము నుండి బయటపడి అమ్మవారిలో లీనమవ్వాలి.